రాము. హలో, మీరా? కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? అదేం లేదండి, మీ వారు వాళ్ళ ఆఫీస్ లో నాకైతే జాబ్ ఇప్పిస్తా అన్నారు, అందుకని. వచ్చావా రాజా? వెళ్దాం ఆఫీస్ కి. ఒక్క క్షణం. లక్ష్మి ఇట్రా. ఏమిటి ఆ జుత్తు ఏమిటి, ఆ బట్టలు ఏమిటి? తోలు బొమ్మలా తయారైలా తిప్పుకుంటూ తిరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మోడర్న్ గర్ల్ అనుకుంటారు. కాదు, నా గర్ల్ అనుకుంటారు. ఎవరండి అలా అనుకునేది? బుద్ధి లేని వదవులు. మీరు స్టైల్ గాను దర్జాగాను ఉండరు. నన్ను కూడా అలా ఉండద్దని అల్లరి చేస్తారు ఎందుకు? నేను అల్లరి చేయడం ఏమిటే? ఇలా మచ్చల పుల్లా తయారై నువ్వే అల్లరి చేస్తున్నావు. ఇదిగో, ఇక ముందైనా కాస్త సంసార పక్షంగా ఉండడం నేర్చుకో. ఏమయ్యా, ఇద్దరు కలిసి బయలుదేరారు ఆఫీస్కేనా? అవునండి. అవును, మీరిలా వచ్చారేమిటి? ఏముంది, ఈ చివరి తహసీల్దార్ తో పని ఉండి వచ్చి దారే కదా ఒకసారి తొంగి చూసిపోదాం ఇటు వచ్చాను. పదండి, బస్ స్టాప్ దగ్గర కబుర్లు చెప్తూ నేను వస్తానండి. ఏమండి, ఇలా రండి. ఆఫీస్కి వెళ్తున్నారు కదా, కాస్త మజ్జిగ పుచ్చుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు మజ్జిగ మంచినీళ్ళు ఏమక్కర్లేదు. అబ్బా, రెడీగా ఉంది, తీసుకెళ్ళండి. నాకు వద్దంటుంటే. అమ్మాయి, ఆ మజ్జిగ ఏదో తీసుకురామ్మా, నేను తీసుకుంటాను. మీరు మాత్రం ఇప్పుడు మధ్య తాగడం ఏంటండి, అర్థం పర్థం లేకుండా. పదండి. అదేమిటయ్యా, తను ఇస్తానంటుంటే ఎవరెవరు తీసుకోవడంలో తప్పే ఉంది. మజ్జిగే కదా. మజ్జిగేని అనుకోండి, నేను ఎంగేజ్ చేసిన మజ్జిగ మీకు ఇస్తే చాలా పాపం. పదండి పదండి పదండి. చూడు, కానీ ఒక్క కండిషన్. ఏమిటి? దారిలో కూతురికి ఇప్పించాలి. అంతే కదా. పదండి పదండి పదండి. మిస్టర్ రాజా, నీ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్స్ చూశాక రాము నీ గురించి చెప్పింది నిజమేనని అర్థం అవుతుంది. ఉత్సాహం ఉన్న నీలాంటి యువకులే మాకు కావాలి. వేకెంట్ గా ఉన్న క్లర్క్ పోస్ట్ లో నువ్వు ఈవేళే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభవార్తమ్మా, శుభవార్త. ఏమిటండి, మళ్ళీ లెక్కకు లెక్క అంటూ ఎవరిదైనా చిల్లర గెలిచారా ఏమిటి? అది కాదయ్యా, నాకు అక్కగారు ఉండేదని చెప్పానే, అంటే లక్ష్మికి మారుతానమాట. ఎవరు? జమీందార్ని గాయత్రి దేవతయ్య. ఆ గాయత్రి అత్తే నిన్న ఉదయం గాయత్రి మంత్రం చెప్పించుకుంటూ శాశ్వతంగా కన్ను వాచేసింది. అయ్యో, అత్తే పోయిందా? పోయింది, చచ్చిపోయింది. వాళ్ళ కాటికి మోసేశారు. ఏమిటండి, ఆవిడెవరు చచ్చిపోతే మీరు సంబరపడతారేమిటి? సంబరమేనయ్యా, ఆవిడ అమ్మాయికి నీకు లాటరీ టికెట్ లాంటిది. యాభై చెప్పరా, పోయాక ఆవిడ వీరునామా చూస్తే ఏం రాసిందంటే, ఆవిడ తిరగరాస్తున్న మొత్తం మేనకోడమైన లక్ష్మికి చెందాలి అని రాస్తుంది. అయ్యో బాబాయ్, నిజంగానే? ఏమండోయ్, మన పంట పండిందండి. కాకపోతే ఒక షరతు అవుతుందమ్మా. ఏమిటి? నువ్వు పాపనో బాబునో కన్న తర్వాతే ఆస్తి నీది అవుతుంది. దాంట్లో ఉంది, వెంటనే కనేస్తాను. సర్లే, టిఫిన్ తిన్నంత తేలిగ్గా కనేస్తానంటున్నా. అంత నిశ్చయమేమిటి? అదిగో అదే వద్దబ్బాయి, అమ్మాయితో పాటు నువ్వు కూడా గట్టిగా కృషి చేయాలి. మరి చూడు, ఆ గాయత్రి అంతా ఇంత ఆస్తి కదయ్యా. 100 ఎకరాల మాగానే ఉంది, అందులో బంగారం పండుతుంది, 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది, 20 ఎకరాల మామిడి తోట ఉంది. ఇంకా ఏముందంటే లంకంత ఇల్లు ఒకటి ఉంది, అందులో సుమారు 100 దాకా గదులు ఉంటాయి. అంటే ఈ పేట మొత్తం కాపురం ఉండేంత పెద్దదన్నమాట. అది కాక కొత్త దెబ్బలాగా 2-3 చిరసీలు కూడా ఉన్నాయి. ఇంకా బ్యాంకులో ఆవిడ పేరు లక్షలు ఉన్నాయి, చెక్కులు రాసుకోవడం. ఇంకా ఫర్నిచర్ అంటావా, వేలకు వేరు కలిసి చేసేది గదికి 3 ఊరికే ఉన్నాయి. అంతేకాదు అబ్బాయి, బంగారు నగలు 100 కాదు, 500 తులాలు విలువైన ఉంటాయి. ఇంకా గేదెలు, ఆవులు, సుబాయిలు, కోళ్లు, మేకలు 100 ఉన్నాయి. ఇంకా ఇంకంతే, లెక్కగా ఉండాలి కాబట్టి అంతా చెప్పేశాను. అర్థమైంది కదా అమ్మాయి? మీరు కోటీసులు కావాలంటే అర్జెంట్ గా ఓ పెట్టిన కనివ్వాలి. మరి నువ్వు మీ ఇష్టం అంతే. నీకేమైనా గాలేమైనా సోకిందా, దెయ్యం పట్టిందా? ఏమండి, త్వరగా మనకి బిడ్డపండి. అసలు కాన్పు 9 నెలలకి ఎందుకు పెట్టాడు దేవుడు? ఏ 2 నెలలకో 3 నెలలకో పెట్టేస్తే బాగుండు. ఏమండి, అది కాదండి, మన బాబుకి అదృష్ట దీపక్ అని పేరు పెట్టాలండి. ఆలు లేదు, చూలు లేదు, అప్పుడే పేరేమిటి, ఊరేమిటి? నరసం పడగా.